స్వతంత్రానికి పూర్వమే అక్కడి విమానాశ్రయం నిత్యం విమానాల రాకపోకలతో రద్దీగా ఉండేది. చాలా కాలం క్రితమే దేశంలోనే ముఖ్యమైన విమానాశ్రయంగా గుర్తింపు సాధించింది. 6.5 కిలోమీటర్ల రన్వే, 775 ఎకరాల స్థలం, పైలట్ శిక్షణా కేంద్రం, ఇలా అన్ని హంగులతో ఆ విమానాశ్రయం ఎంతో సేవలందించింది. పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేసింది. అలాంటి ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఆదరణ లేక విలవిలబోతోంది. ఓరుగల్లు వాసుల చిరకాల స్వప్నంగా ఉన్న మామునూరు ఎయిర్పోర్ట్ తాజా పరిస్థితిపై స్పెషల్ ఫోకస్. ఓరుగల్లులో విమానాశ్రయం ఏర్పాటు కళగా మారింది. ఇదిగో విమానం, అదిగో ఎయిర్పోర్ట్ అంటూ దశాబ్దాలుగా నేతలు కాలం వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం విమానాశ్రయ ఏర్పాటులో ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో చొరవ చూపట్లేదు. అందుకే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా విమానాశ్రయం పరిస్థితి మారింది. ఇంతకీ విమానాశ్రయానికి ఉన్న అడ్డంకులేంటి, ఎందుకని ముందుకు పడడం లేదనే అంశాలపై ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. దేశానికి స్వాతంత్రం రాకముందు ఇక్కడ విమానాశ్రయాన్ని నెలకొల్పి విమాన రాకపోకలు సాగించారు. నిజాం కాలంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ విమానాశ్రయాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. 1970 నుంచి 77 వరకు మామునూరు నుంచి హైదరాబాద్ మధ్య వాయుదూత విమానాలు బాగా నడిచాయి. అంతకు ముందు నుంచే ఇక్కడ పైలట్ శిక్షణా కేంద్రం ఉండడం వల్ల నిత్యం విమాన రాకపోకలతో ఈ ప్రాంతం కిటకిటలాడేది. అయితే ప్రయాణికుల ఆదరణ లేదనే సాకుతో విమానాలు రద్దు చేశారు. అప్పట్నుంచి సుమారు 25 ఏళ్లుగా ఈ ఎయిర్పోర్ట్లో విమానాలు తిరగక గతంలో నిత్యం రద్దీగా ఉన్న విమానాశ్రయం ప్రస్తుతం వెలవెలబోతోంది. మామునూరు విమానాశ్రయం 25 ఏళ్లుగా ఎలాంటి ఆదరణకు నోచుకోలేదు. సుమారు 775 ఎకరాల స్థలంలో నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం పునరుద్ధరణపై 10 ఏళ్లుగా అదిగో ఇదిగో అంటూ పాలకులు వాయిదాలు వేస్తున్నారు. విమానాశ్రయం వృథాగా ఉండడం వల్ల వందలాది ఎకరాల విలువైన స్థలంపై కబ్జారాయిల కన్నుపడి కొంత ఆక్రమణలకు గురైంది. నిజాం కాలం నాటి రికార్డుల భూమి మాయమైంది. రంగసాయిపేట, నాయుడుపేట పెట్రోలు పంపు ప్రాంతాల్లోని ఎయిర్పోర్టు భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించారు. ప్రహరీ నిర్మాణాలపై కొందరు కోర్టుకు వెళ్లారు. దీంతో 17 ఏళ్ల క్రితం ప్రారంభించిన నిర్మాణ పనులు కేసుల వల్ల ఆగిపోయాయి. అయితే ఇటీవలే మళ్లీ పనులు పునఃప్రారంభమయ్యాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు మామునూరు ఎయిర్పోర్ట్ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ఇటీవలే శ్రీకారం చుట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఇండియాతో 2007లో ఎంఓయూను కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం విమానాశ్రయం అభివృద్ధి కోసం విద్యుత్తు, నీరు, రోడ్లు, ఇతర సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉండగా పాలకులు మాత్రం ఇదిగో అదిగో అంటూ జాప్యం చేస్తున్నారు. ఫలితంగా మౌలిక సదుపాయాలు, భూసేకరణ లాంటి అంశాలు మరుగున పడ్డాయి. ఈ విషయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల ఒత్తిడి లేకపోవడం వల్ల అడుగు ముందుకు పడలేదు. 2007-2008లో వరంగల్, కడప విమానాశ్రయాల అభివృద్ధి కోసం అప్పటి ప్రభుత్వం 6 కోట్లు మంజూరు చేసింది. అయితే ఆ నిధులను ఎలా వినియోగించారో తెలియని పరిస్థితి ఉంది. 2008లో మామునూరు విమానాశ్రయాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సందర్శించి అభివృద్ధికి కావలసిన నివేదికలను అప్పటి కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. యూపీఏ ప్రభుత్వం 2008-2009లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడప, వరంగల్ ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి 59 కోట్లు మంజూరు చేసింది. అయితే జిల్లాకు మంజూరైన నిధులు ఇతర ప్రాంతానికి మళ్లించారు. ఫలితంగా నిధుల కొరత, జిల్లా నేతల నిర్లక్ష్యం కారణంగా మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ దశాబ్దాలుగా నిరాదరణకు గురవుతోంది. ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమవుతాయని నేతలు చేసే ప్రకటనలు చూసి ప్రజలు ఎప్పటికైనా మళ్లీ ఇక్కడ విమాన రాకపోకలు ప్రారంభం కాపోతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. స్వరాష్ట్రంలో ఆ కళ నెరవేరుతుందన్న ధీమాగా ఉన్నారు. కర్నూలు చావుకు 1.25 లక్ష కారణాలు ఉన్నట్లు మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా భూసేకరణే ప్రధాన సమస్యగా మారింది. తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించి ఆ గుర్తింపును తేవాలని స్థానికులు కోరుతున్నారు. ఆ దిశలో ప్రభుత్వాలు ముందడుగు వేస్తాయని మనం ఆశిద్దాం.
నిజాం కాలంలో నిర్మించబడిన ఈ విమానాశ్రయం భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా ఒకప్పుడు గుర్తింపు సాధించింది. 6.5 కిలోమీటర్ల రన్వేతో దాదాపు 1900 ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని నిజాం కాలంలోనే నిర్మించారు. పైలట్ శిక్షణ కేంద్రం సైతం ఇక్కడ కొనసాగింది. అయితే తదనంతర కాలంలో పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ విమానాశ్రయం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. హనుమకొండ మండలంలో ఉన్న మామనూరు ఎయిర్పోర్టు నగర శివార్లలో ఉంది. ఏళ్ల తరబడి ఈ విమానాశ్రయం ఆదరణకు నోచుకోవటం లేదు. గతంలో వరంగల్, కడప విమానాశ్రయాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నామంటూ అప్పటి ఆర్థిక మంత్రి రోసయ్య అసెంబ్లీలో ప్రస్తావించారు. కానీ నేటికేవీ విడుదల కాలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. వరంగల్ జిల్లా వ్యాపార, విద్యా, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి వ్యాపారులు, ప్రజా ప్రతినిధులతో పాటు చాలా మంది ప్రజలు తమ అవసరాల రీత్యా దేశంలోని ముఖ్య నగరాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అందుకే మామనూరు ఎయిర్పోర్ట్లో మళ్లీ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే చాలా సౌకర్యంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని ప్రజలు ఇతర దేశాలకు వెళ్లాలంటే హైదరాబాదు, ముంబై వెళ్లి విమానాలు ఎక్కాల్సి వస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక మామనూరు విమానాశ్రయంపై జిల్లా వాసుల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాను రెండవ రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా వరంగల్ కేంద్రంగా కాళోజీ హెల్త్ యూనివర్సిటీని నెలకొల్పింది. త్వరలో భారీ టెక్స్టైల్ పరిశ్రమ నెలకొల్పేందుకు సమాయత్తమవుతోంది. ఇటు కేంద్ర ప్రభుత్వం హృదయ్, అమృత్, స్మార్ట్ సిటీ లాంటి ప్రతిష్టాత్మక పథకాలకు వరంగల్ని ఎంపిక చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాపై అనేక వరాలు కురిపిస్తున్నా అందులో మామనూరు విమానాశ్రయం పునరుద్ధరణ అంశం లేకపోవడం జిల్లా వాసులను నిరాశపరుస్తోంది. నిజాం కాలంలో సుమారు 2000 ఎకరాల విస్తీర్ణంలో మామనూరు విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఈ భూములు ఆరతి కర్పూరంలో కరిగిపోయాయి. కొన్ని భూములు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకోగా మరికొన్ని భూములు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. అయితే ఇప్పుడు మాత్రం 1200 ఎకరాల విస్తీర్ణ భూమి ఉంటే తప్ప తాము ముందుకు కదలలేమని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సుమారు 400 ఎకరాల భూమిని ఇంకా సేకరించాల్సి ఉంది. ఉన్న భూములను కాపాడుకునేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మాణ పనులను కూడా చేపట్టింది. దాదాపు 3 కోట్ల రూపాయలతో చుట్టూ ప్రహారీ గోడలు నిర్మించి భూములను రక్షించే ప్రయత్నం చేస్తుంది. మామనూరు విమానాశ్రయం పునరుద్ధరణకు సుమారు 100 ఎకరాలు కేటాయిస్తే పూర్వవైపు వచ్చే అవకాశం ఉంది. భూసేకరణ, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలకు నిధుల అవసరం ఉంది. 1200 ఎకరాల భూమిని సేకరించి ఇస్తే పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తామని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ప్రస్తుతం మామనూరు గ్రామ పరిధిలో 320 ఎకరాలు, నక్కలపల్లి గ్రామ పరిధిలో 96 ఎకరాలు, తిమ్మాపురం పరిధిలోని 290 ఎకరాలు సేకరించి మొత్తంగా 706 ఎకరాలు సేకరించారు. ఆ భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది. విమానాశ్రయానికి రన్వే, టెర్మినల్, ఇతర అవసరాల కోసం కనీసం 1200 ఎకరాలకు తగ్గకుండా భూమి ఉండాలని చెప్పడంతో అదనంగా 450 ఎకరాలు సమీపంలో ఉన్న గ్రామాల రైతుల నుంచి భూసేకరణ చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. ఎయిర్పోర్టు విస్తరణ కోసం చుట్టుపక్కల గ్రామాల రైతుల నుంచి రెవెన్యూ అధికారులు 195 ఎకరాల భూసేకరణ చేసి సిద్ధంగా ఉంచారు. మరో 250 ఎకరాల భూమిని సేకరించాల్సింది. ఇప్పటికే 195 ఎకరాల భూమిని ఇచ్చేందుకు వచ్చిన రైతులకు పరిహారం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడం గమనార్హం. భూసేకరణ చేస్తే విమానాశ్రయం పునరుద్ధరణ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి కేసీఆర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఇప్పుడున్నటువంటి 900 ఎకరాల స్థలంలో ఇప్పటికే కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి నిధులు కేటాయించి మరి కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు దానికి ఆనుకొని ఉన్నటువంటి సుమారు ఇంకొక 5-6 వందల స్థలాన్ని సేకరించే యోచనలు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం సర్వే చేస్తున్నాయి. అది అయిపోయిన తర్వాత కూడా మరి ఎయిర్పోర్ట్స్ అథారిటీకి కావాల్సినటువంటి స్థలాన్ని మరి కేంద్ర ప్రభుత్వం అందజేసి మరి వరంగల్లో మరి విమాన సర్వీసెస్ మరి పునరుద్ధరించడానికి
ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. భూసేకరణ ఓ సమస్యగా ఉండగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించిన జిఆర్ సంస్థ వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎయిర్పోర్టు సమీపంలో సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా మరో విమానాశ్రయం ఏర్పాటు చేయకూడదని ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందనే వాదన వినపడుతోంది. దీంతో మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు అడ్డంకులు ఎదురవుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో జిల్లా ప్రజా ప్రతినిధుల నుంచి స్పందన కోరబడింది. కర్నూలు చావుకు 1,00,000 కారణాలు ఉన్నట్లు మామ్నూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా భూసేకరణే ప్రధాన సమస్యగా మారింది. తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం మామ్నూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించి ఆ గుర్తింపును తేవాలని స్థానికులు కోరుతున్నారు. ఆ దిశలో ప్రభుత్వాలు ముందడుగు వేస్తాయని మనం ఆశిద్దాం. కెమెరామెన్ రామరాజుతో బాల్కుమార్, HM TV, వరంగల్.